వచ్చేటప్పుడు మంచి మంచి బట్టలు తీసుకొస్తాము, ఓకేనా? మంచి మంచి ఫుడ్ మీకు తీసుకొస్తాము, మీరు తినేసి చదువుకోవాలి మరి బాగా, ఓకేనా? చదువుకుంటారా? అది ఎర్మిటి స్కూల్ మాత్రం అంతే, ఎర్మిటి స్కూల్ 6వ క్లాస్ ఏడపోతాడు. ఓకేనా? మీకు ఈసారి మేము వచ్చేటప్పుడు మంచి మంచి బట్టలు తీసుకొస్తాం, అర్థమైందా? మంచి మంచి బట్టలు తీసుకొస్తాము, బాగా స్నానాలు చేసి బాగా క్లీన్గా రెడీగా ఉండండి, మంచి బట్టలు వేసుకోండి. అన్న నమస్తే అన్న. ఈరోజు కీలపట్ల పంచాయతీలోని మన యానాది కాలనీ గ్రామానికి మనం ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఇది పూర్ విలేజ్ అన్న, రిమోట్ ఏరియా అనేసి అంటారు కదా, అలాంటి ఏరియా అనమాట. అసలు వసతులు లేక, స్కూల్స్ లేక పిల్లలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్య వీళ్ళకి సరైనటువంటి బట్టలు లేక, ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ గుడిసెల్లోనే ఉన్నారన్న చాలామంది, గుడిసెల్లో నివసిస్తూ ఉంటారు. అడవికి ఇది చాలా దగ్గరగా ఉంటుందన్న, ఇది అడవికి చాలా దగ్గరగా ఉంటుంది. ఏనుగులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఈ ఏరియాల్లో. సో ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందరే మనం ఉన్నాము, వాళ్ళని అడిగి తెలుసుకుందామన్నా. సరైనటువంటి బట్టలు లేకుండా, వీళ్ళకి సరిగ్గా తినడానికి కూడా తిండి లేకుండా, వీళ్ళు ఒక పూట తింటే 2 పూట్లు పస్తులు ఉన్నాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ చూసుకున్నారంటే ఇక్కడ చూడండి, చిన్న పాప అన్న, ఈ పాపకు చిన్న పాప టవల్ చుట్టి పెట్టారన్న. అసలు బట్టలు కూడా లేవన్నమాట. ఇక్కడ చూసినారంటే చిన్న పిల్లవాడు, బట్టలు మాసిపోయి ఉన్నాయి. సో వీళ్ళంతా చూడండి, దానన్న ముందుకు దా. వీళ్ళంతా చూసుకున్నట్లయితే బట్టలు మాసిపోయి, చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చింపురు జుట్టులతో ఉండి వీళ్ళు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సరైన తిండి లేక, సరైనటువంటి బట్ట లేక వీళ్ళు ప్రస్తుతం ఉంటున్నారు. ఒక పూట జరుగుతావు, పూట జరగదు. ఒక రోజు పని చిక్తావు, ఒక రోజు పని చిక్తావు. కూలికి పోతేనే వాళ్ళు బతుకుతారా? అట్లా ఏదో జరగక బాధపడతారు. అంటే ఒక పూట తింటే ఇంకో పూట తినరు పోస్తుంది. పిల్లలు కూడా పెద్దవాళ్ళు కష్టపడకనే కదా సార్, వాళ్ళు కూడా వాళ్ళని కడుపు జరుగుతుంది. పెద్దవాళ్ళే కష్టపడినప్పుడు వాళ్ళ కడుపు ఎట్లా జరుగుతుంది? అట్లా చాలా బాధపడతాను. అంటే పిల్లలు కూడా ఒక పూట తింటే 2 పూట్ల పస్తు ఉండాల్సిన పరిస్థితి. వీళ్ళకి బట్టలు కూడా సరిగ్గా లేనట్టుగా ఉన్నాయి, చూస్తున్నాం. వాళ్ళకి పని జిట్ట ఏదో పంట తెస్తే లేదంటే ఇంకో వేరే పంట తెచ్చుకున్నాం కుంగిపోతారు. తెచ్చుకునే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు, తెచ్చుకోవడానికి కూడా డబ్బులు ఉండదు. ఓకే, మడే పిల్లకాయలకి దూరము, మాదిపిల్లి వాళ్ళ, కీలపట్ల వాళ్ళ, కొరపల్లి వాళ్ళ. మాకు అంగడి పడి ఇక్కడే తీసుకుంటే బాగుంటుంది. అందరికీ చెప్పినాము, ఎవరు ముందరకు రాలేదు. పెడతామంటారు, పెట్టలేదు. అదొకటి. ఆటోలు వస్తాయి, ఆటోలు కూడా పైకి సాయంత్రము హై స్కూల్ పిల్లకాయలు నడుచుకొని రావాల, ఆటోలకి రారు. అదొకటి. మోసాండ్లన్నీ దారి లేదు. ఇది ఇండ్లు లేదు సార్, ఇండ్లు మాకు 3 కొడుకులు. ఇట్లా ఇంట్లో 3 కాపురాలు. ఎక్కడ కొరకల్లో తవ్వినారు, గుణాతలు కొన్ని చేసినారు. వాటికి వస్తాయి అంటానే ఉన్నారు. ఆయనలోని 2 కొడుకులు 2 కోడళ్ళు అక్కడే ఉన్నారు సార్. మరి ఇలాంటి గుడిసెల్లో ఉన్నాయి కదా, ఇలాంటి గుడిసెలు కూడా ఇప్పుడు ఈ గుడిసెల్లో ఎవరన్నా ఉంటున్నారా? ఎట్లమ్మా ఉంటారా? ఈ గుడిసెల్లో కూడా కాపురం ఉన్నారా? ఈ గుడిసెల్లో కాపురం ఉన్నారా? ఓకే. ఏం సమస్య? ఇండ్లు లేవు, అంగడబడి లేదు. ఈ పిల్లకాయలకి ఆటో పొద్దున్నే పోతారు, అందరూ పోతారు. ఈ చిన్న పిల్లకాయలకి వచ్చేస్తారు, వీళ్ళు హై స్కూల్ పోతారు కదా, వాళ్ళు చేస్తారు. ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా ఈ ఊర్లో? అంతా 40 మంది పైన ఉన్నారు సార్. 40 మంది పైన ఉన్నారు. పిల్లలందరూ కూడా అంగన్వాడీ పిల్లలే. ఈ పిల్లలందరూ కూడా ఇంకా అక్కడ ఉన్నారు సార్. ఓకే.
చాలా ఉండరు సార్ దూరం ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా ఈ ఊర్లో? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 45 కుటుంబాలు ఉంటాయా? ఉంటాయి సార్. ఓకే. బయట పడుకుంటూ వాన మీరు భోజనాలు అంతా ఎట్లా? స్టోర్ బిజినెస్. ఎన్నో కట్టి గంప అమ్ముకొని వేరే వాళ్ళు చేసుకొని మేము సొంతంగా లేదు సార్. మీకు జీవనోపాధి ఏం లేదా ఇక్కడ? మీరు అంటే మీరు మీకంటూ మీరు పనులు చేసుకొని జీవనోపాధి ఏం లేదు. ఉన్న రైతులకు పిలిస్తే అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయమ్మా? రేషన్ కార్డులు ఉన్నాయా? కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేదు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు. ప్రాబ్లం వచ్చిందో ఇక్కడ అంగన్వాడీ తినేకి ఫుడ్ లేదు. తినే ఫుడ్ లేదా? ఫుడ్ ఉండదు వీళ్ళకి. చిన్న పిల్లలంతా వదిలేసి రేషన్ కార్డు లేక చాలా పని పడుతూ ఉన్నారు. బట్ వీళ్ళకి ఉపాధి పనులకి ఉపాధి కల్పన మెయిన్ అది.